సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడటం కాదు, ఉన్న వాటితో ఆనందపడటం. ఇతరుల్ని జయించడం కంటే తనను తాను జయించడమే చాలా కష్టమైన పని కాదంటారా? కాలాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోవడమే. ఎప్పుడూ కూడా పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో భగవంతుడు నీకు అదే ప్రసాదిస్తాడు. గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉండగలిగిన వారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మనస్సును నియంత్రిస్తే సంతోషం దానంతటా అదే మన దరి చేరుతుంది. సాయం చేసేవాడు భగవంతుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, అలాగే నీతిగా బ్రతికేవాడే మనిషి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు క్షమించే గుణం ఉండాలి. నువ్వు చేసే పని గురించి నువ్వు నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చెయ్యాలి అంటే దానికి నీ జీవిత కాలం సరిపోదు. ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమను చూపితే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడితే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ కాదంటారా? మనస్సు అనే మందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా ప్రార్థనే అవుతుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా అసలు జీవితమే ఉండదు. గుర్తుపెట్టుకోండి, తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించుకుంది సంతోషాన్ని ఇస్తుంది, అలాగే కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుంది. జీవితంలో ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఓ చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా అంత సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. క్రోధావేశాన్ని ప్రదర్శించడం అనేది మనం విషాన్ని తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవడం లాంటిదే. అర్థమైందనుకుంటా. నిర్లక్ష్యం బాధేమిటో అది నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏమిటో. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది, అవునా? జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, మరొకటి కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అర్థమైందనుకుంటా. అసూయపడే వారితో మన యొక్క అభివృద్ధి గురించి, అలాగే ఆవేశపడే వారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వమే. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి. నీ కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే అనుకున్నది సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. గుర్తుపెట్టుకో, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో ముందుకు వెళ్ళగలడు. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మీలోనే ఉంటుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే అవకాశాన్ని కల్పిస్తుంది.
అలాగే భగవంతుడు సమస్యలను వేగంగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదిరించే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసికంగా ప్రశాంతత అనేది లేకపోతే అన్నీ వ్యర్థమే కాదంటారా? మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, అలాగే కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నీ వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చెయ్యకు. మన పుట్టుకకి కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే మన బ్రతుక్కు అర్థం ఉంటుంది. నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం. గుర్తుంచుకోండి, నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీ భవిష్యత్తు యొక్క స్పష్టత నువ్వు ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను జీవితంలో ఎప్పటికీ నమ్మకు. అలాంటి వారు వారి అవసరాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు. వారికి వీలైనంత దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.